నమస్తే వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. అద్దంకి ప్రకాశం జిల్లా అద్దంకి సామాజిక కేంద్ర సేవలు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటాయని ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ వహిలా చౌదరి తెలిపారు. ప్రస్తుతం ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మధ్యాహ్నం 12 గంటలలోపు పనులు పూర్తి చేసుకుని బయటకు వెళ్లాలని, అవసరమైతే సాయంత్రం 4 గంటల తర్వాత మాత్రమే బయటికి రావాలన్నారు. ఇక బయటకు వెళ్లేటప్పుడు టోఫీ, గొడుగు లేదా కర్చీఫ్ ఉపయోగించాలని, తగినంత నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు, నిమ్మరసం తీసుకోవాలన్నారు. ముఖ్యంగా గర్భిణీలు, చిన్నపిల్లలు ఎండకు గురికాకుండా ఇంట్లోనే ఉండి వైద్యుల సూచనలు పాటించాలన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను అద్దంకి గవర్నమెంట్ హాస్పిటల్లో గైనకాలజిస్ట్గా పనిచేస్తున్నాను. ప్రస్తుతం కూడా అంతా కూడా ఎండాకాలం అనేది మొదలైపోయింది. ఎండలు బాగా చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఎండాకాలం మొదలైన తర్వాత ప్రజలందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మొదటిది ఏంటంటే, మరీ అత్యవసరం అయితే తప్ప ఎవరు కూడా మరీ ఎండ మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు కూడా ఏమైనా అవసరం అయితే తప్ప, మరీ అత్యవసరం అయితే తప్ప ఎండలోకి బయటికి రాకూడదు. ఒకవేళ అవసరం అయితే కూడా చేతికి తలకి ఏదైనా రుమాలు కర్చీఫ్ కట్టుకొని, లేదా టోపీలు పెట్టుకొని, లేదంటే గొడుగులు పెట్టుకొని కానీ వెళ్ళాలి. అప్పుడే కొంచెం వడదెబ్బ తగలకుండా ఉంటుంది. దానికి తోడు ఎండల్లో ఏంటంటే డీహైడ్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా వీలైనంత తగినన్ని మంచినీళ్ళు, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, శరీరం అంతా కూడా ఎప్పుడు కూడా నీటి శాతం తగ్గకుండా ఎప్పుడు కూడా వాటర్ అనేది తాగుతూ ఉండాలి. వీలైనంత వరకు కొబ్బరి నీళ్ళు, మంచినీళ్ళు, మజ్జిగ అనేది తీసుకుంటూ ఉండాలి. అలాగే ముఖ్యంగా ఏంటంటే గర్భిణీలు ఈ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు మరీ అత్యవసరం అయితే తప్ప ఎవరు కూడా బయటికి కూడా వెళ్ళకూడదు. ఇంట్లోనే ఉండాలి. ఇంట్లో కూడా ఎప్పుడు కూడా కాటన్ బట్టలు, సిల్క్ బట్టలు అలాంటివి పిల్లలకు కూడా తగినంత నీరు ఇవ్వాలి. వాళ్ళని కూడా మరీ ముఖ్యంగా ఉంటే తప్ప బయటికి తీసుకురాకూడదు. అలాంటివన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి చేస్తుంది. ఇదైతే ఏ టైంలో అయినా హాస్పిటల్కి రావాల్సింది.